ఈ నేటి దినాల్లో ఈ స్మోకింగ్ కానీ, అంటే పొగ తాగే విషయంలో కానీ, ఆల్కహాలిక్ అంటే సారాయి తాగే విషయంలో కానీ, లేదా చెడు వ్యసనాల విషయాల్లో చాలా మంది ఎడిక్ట్ అయిపోతున్నారు. ఎడిక్ట్ అంటే ఏంటి? ఇంకా బానిసలైపోతున్నారు. ఆ బానిసతత్వంలో నుంచి బయటికి నడిపించడానికి నేటి ప్రపంచంలో చాలా మంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? కుటుంబ సభ్యులంటే డాక్టర్ని ఆశ్రయిస్తున్నారు, లేదా మానసిక శాస్త్రవేత్తలను ఆశ్రయిస్తున్నారు, లేదా కొన్ని రీహాబిలిటేషన్ సెంటర్స్ అనేవి ఉంటాయి, వారిని ఆశ్రయించి మా ఓడి సారే దాక్కుండా చేయండి అయ్య గారు అంటాడు. ఇంకా ఆయన మందులు ఇస్తాడు, కౌన్సిలింగ్ చేస్తాడు. అంతేనా బ్రదర్? ఇలాంటి ఎన్నో జరుగుతున్నాయి. కానీ ఆ కౌన్సిలింగ్ అయ్యేదాకా బాగానే ఉంటాడు, ఆడ మందులు ఇచ్చేదాకా బాగానే ఉంటాడు. మళ్ళీ మన ఇంటికి వచ్చాడు అనుకోండి, యథావిధిగా వెళ్ళిపోతాడు. జరుగుతుందా లేదా? జరుగుతుందా? సో మానవుల యొక్క ప్రయత్నము కొంతవరకే పనిచేస్తుంది. కానీ ప్రభు అంటున్నాడు, అలాంటి పాపములో మృత్యువాతలో ఉన్న మీరెవరైనా సరే ప్రభు మాట విని ఆయన దగ్గరకు వస్తే ఉచితంగానే వారిని తిరిగి లేపుతాడంట. దేవునికి స్తోత్రం చేయలేదు. అంటే పాపాన్ని జయించగలిగిన సామర్థ్యాన్ని ఇస్తాడు దేవుడు. ఏ మానవుడు కూడా పాపము చేయకుండా ఈ లోకంలో ఉండలేడు. కానీ ఆయనను కలిగి ఉండితే మనం ఆ పాపాన్ని ఏం చేస్తామంట? జయించగలుగుతాం. కనుక ఇహలోక సంబంధమైనవన్నీ ప్రయత్నాలు చేసినా ఏదో ఒక రోజున మరలా పాపంలోనికి పడిపోవటానికి ఆస్కారం ఉంటుంది. కానీ సజీవుడైన యేసు దగ్గరికి వస్తే మాత్రము ఆయనలో మనకి ఎప్పుడు అపజయం అనేది ఉండనే ఉండదు. దేవునికి స్తోత్రం. కొంచెం బిగ్గరగా. అందుకని మీ కుటుంబంలో ఎవరైనా అపరాధముల చేత, పాపముల చేత చనిపోయి ఉంటే యేసు దగ్గరికి రావాలని అపోస్తలుడైన పౌలు మనల్ని ప్రేమపూర్వకంగా పిలుస్తున్నాడు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆజ్ఞ అతిక్రమమే పాపం. నేడు దినాల్లో చుట్టదాయటం పాపం అంటున్నారు, వ్యభిచారం పాపం అంటున్నారు, అక్ర సంబంధం పాపం అంటున్నారు, లేదా దొంగతనం పాపం అంటున్నారు, నరహత్య పాపం అంటున్నారు. ఇవన్నీ చూస్తే పదాజ్ఞలే చెప్తా ఉంటాం మనం. కానీ దేవుడు ప్రాముఖ్యమైన ఆజ్ఞలు 2 ఇచ్చాడు నూతన నిబంధన గ్రంథంలో. ఏమిచ్చాడు? 2 ఇచ్చాడు. చెప్పండి. ఒకటి ఏంటంట? నీ దేవుడైన దేవుణ్ణి నీ పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ జ్ఞానముతో, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ఏం చేయాలి? ప్రేమించాలి. 2వ ఆజ్ఞ ఏం చెప్పారు దేవుడు? అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాం. అందుకనే మనం ఏం చేస్తామంటే ఒక మాట అంటే 10 మాటలు అంటాం. మనం మళ్ళీ గుడికొస్తాం, చందేస్తాం అని చేస్తాం కదా. 10 ఆజ్ఞలు పట్టుకొని నేను వ్యభిచారం చేయట్లా, దొంగతనం చేయట్లా అన్నీ బాగా సంబరపడిపోతాం. కానీ నూతన నిబంధన గ్రంథంలోకి వచ్చి 2 ఆజ్ఞలు మనం పాటించట్లేదు. అంటే ఆజ్ఞ అతిక్రమం ఏమవుతుంది? పాపం అంటుంది. అందుకనే మృతులైన పాపము చేత, అపరాధముల చేత చనిపోయిన వారులారా, మృత్యువాదంలో ఉన్న వారులారా, మీరు లేచి రండి అంటున్నాడు ప్రభు. ఈ 2 ఆజ్ఞలు చెప్పాడు. ఈ 2 ఆజ్ఞలు నెరవేరిస్తే బైబిల్ ఆజ్ఞలు అన్నిటిని మనం ఏం చేసిన వారం అవుతామంట? నెరవేర్చిన వారు. ఇవంటే కుదరవు కానీ గారు ఇంకేదని చెప్పండి. ఇంకో ఆజ్ఞ అస్సలే చేయము, ఇవన్నీ కొంచెం చేస్తాం. ఈ 2 ఆజ్ఞలు అప్పుడప్పుడు. ఇంకొక ఆజ్ఞ అయితే అసలు చేయము. ప్రభువారు చనిపోయి తిరిగి లేపబడిన తర్వాత ఎన్ని దినాలు ఉన్నవాడు ఈ భూలోకంలో? ఎన్ని దినాలు ఉన్నారు? ఏంటమ్మా ఆశ్చర్యంగా ఉంది. 4 రోజుల 4 పక్కన 0 పెట్టండి. 40 రోజులు ఉన్నాడా సజీవుడై? అందరితో మాట్లాడా? కొందరితో కలిసి భోజనం చేశాడా? నేనేం తప్పు చెప్పట్లేదు కదా. అప్పుడప్పుడు నా డౌట్ వస్తుంది మీరు మాట్లాడకపోతే. కరెక్టే కదా. ఇంకా చివరికి ఆరోహణం అయ్యేటప్పుడు ఆయన ఏమన్నాడంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఏం చేయమన్నాడు? స్వార్థను ప్రకటించమన్నాడు. ఇది కూడా దేవుడు ఇచ్చిన గొప్ప ఆజ్ఞ. మొదటి ఆజ్ఞ ఏమన్నాడు? నీ దేవుడైన దేవుణ్ణి నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో, జ్ఞానముతో, మనసుతో ఆరాధించమన్నాడు. అంతిమ ఆజ్ఞ దేవుడు ప్రజలకు ఇచ్చింది ఏంటంటే ఆయన ఆరోహణం అయ్యేటప్పుడు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త. ఈ ఆజ్ఞను అసలు ఎవరం చేయము. ఆజ్ఞ అతిక్రమం ఏమవుతుంది?
మనమేనికి ఈ ఆజ్ఞ ఓన్లీ దైవజనులకి ఇచ్చారు ఇక్కడ అనుకుంటున్నాం. ఈ ఆజ్ఞ ఎవరికి ఇచ్చారు? స్టేజ్ మీదకి ఎక్కిన వాళ్ళకే ఇచ్చాడు. ఈ ఆజ్ఞ ఎవరికి ఇచ్చారు? కింద పాస్టమ్మ గారికే ఇచ్చాడు. ఈ ఆజ్ఞ ఎవరికి ఇచ్చారు? జబరాజు గారికి, లేకపోతే షారూన్ గారికి, దీపికాకి ఇచ్చాడు. అంతేనా అని ఈ మధ్య ఒక సంవత్సరం నుంచి వీళ్ళతో బాగా ట్రావెల్ అవుతున్నా కనుక పేర్లు గుర్తున్నాయిలే, ఏమనుకోకండి. ఇంకో సంవత్సరం మీ ఊరు వచ్చాను అనుకుని మీ పేర్లు కూడా గుర్తుపెట్టుకుంటా. మా వదిన మేడుంది, ఆమె పేరు ఏంది ఇప్పటికీ నాకు తెలీదు, కానీ బాగా నవ్వుతా ఉంటుంది మా వదిన అమ్మ. దేవునికి స్తోత్రం. ఇక్కడే ఉన్నారు కదా, కొంచెం బిగ్గరగా చెప్పండి దేవునికి స్తోత్రం. అయ్యగారు ఇచ్చిన టైంలోనే ముగిస్తాను నేను. దేవునికి స్తోత్రం. కనుక దేవుడు ఏమన్నాడు? అంతిమ ఆజ్ఞ ఆయన ఆరోహణం అయ్యేటప్పుడు అందరికి ఇచ్చాడు ఆజ్ఞ. రక్షణ పొందిన మానవ జాతికి ఇచ్చాడు. మీరు సర్వలోకానికి వెళ్ళాలి, సర్వ సృష్టికి ఏం చేయాలి? స్వార్థను ప్రకటించాలి. ఈ ఆజ్ఞను మాత్రము ఎందరైతే పాటిస్తారో వారు బహుగా ఏం చేయబడతారంట? దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. ఆ కుటుంబంలో శాంతి, సమాధానము, ఐక్యత, ప్రేమ, అనురాగాలు, అలాగే అనేకులకు ఆ కుటుంబం బహు దీవెనకరముగా ఎంచబడుతుందని మా నాన్నగారి యొక్క అనుభవంలో నేను కూడా అలా ఎదుగుతూ వచ్చాను. దేవునికి స్తోత్రం. కనుక దేవుడు అంత్యమాజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞను తప్పక అందరం ఏం చేయాలి? నెరవేర్చాలి. లేని ఎడల అది కూడా ఏమవుతుందంట? పాపం. సమయాల గ్రంథం అనుకుంటాను, చదవనక్కర్లేదు. ఒక భక్తుడు అంటాడు, ఒకవేళ నేను ప్రార్థన చేయని ఎడల దేవుని దృష్టికి ఇదేమవుతుంది అన్నాడు? పాపము చేసిన వాడిని అవుతానన్నాడు. అలాగనే మీరు సువార్త చేయకపోతే రక్షణ పొంది, బాప్తిసము పొంది బల్లలో చేవేస్తున్న ఎవరైనా సరే సువార్త చేయకపోతే అది దేవుని యొక్క ఆజ్ఞను మీరినట్టు అవుతుంది. కనుక తప్పక మీకు జీతాన్ని దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. కనుక మృతులలో ఉన్న మనలను దేవుడు ఏం చేస్తున్నాడు? సజీవుల గుంపులోకి పిలుస్తున్నాడు. ఆ సజీవుల గుంపు మాత్రమే ఎత్తబడుద్దంట. కనుక పాపముల చేత, అపరాధముల చేత మనం చచ్చిన వారై ఉండగా ప్రభు పిలుపునిస్తున్నాడు ఈ రాత్రి వేళ. మృతులలో నుండి మీరు ఏం చేయాలి? ఇప్పుడు లెగవాలి. లేచి ఏం చేయాలంట? ప్రభు దగ్గరికి వస్తే అప్పుడు క్రైస్ట్ విల్ షైన్ అపాన్ యూ అంటుంది వాక్యం. అంటే క్రీస్తు మన మీద ఏం చేస్తారంట? ఇంకా ప్రకాశిస్తూ ఉంటాడు. అందుకని మత్తయి రాసిన సువార్త మనకు కంటస్థ ముందే 5వ అధ్యాయం 14వ వచనం మనం చదవనక్కర్లేదు. కానీ యేసు ప్రభు రక్షణ పొందిన వ్యక్తులను ఉద్దేశించి ఆయన మనలను ఎలా పోల్చాడంటే, మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు. యు ఆర్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్ అంటాడు. మీరు ఈ లోకమునకు ఎలాగున్నారు? వెలుగు. వెలుగు ఏం చేయాలి? ఇప్పుడు ప్రకాశించాలి. ఎందుకనగా క్రీస్తు కూడా వెలుగై ఉన్నాడు కనుక. ఆ వెలుగులో ఏమున్నదంట? యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము మీరు 3 నుంచి చదవనక్కర్లేదు. కానీ ఇదిగో లోకమునకు వెలుగు వచ్చెను, లోకము దానిని గ్రహించలేకపోతుంది. ఆ యొక్క వెలుగులో ఏమున్నదంట? జీవమున్నది. ఆ జీవమైన వెలుగే మనలను బ్రతికిస్తుంది, వెలిగింపజేస్తున్నది. ఆయన మన మీద ఇప్పుడు ఏం చేస్తున్నారంట? వెలుగు ద్వారా ప్రకాశిస్తున్నాడు. అందుకని పెద్దలు ఒక పాట పాడారు. ఏమని పాట పాడారు? యవనస్తులకు బాగా తెలుస్తుంది. మ్యూజిషియన్స్ అందరు ఇక్కడే ఉన్నారు. చివర్లో పాడతానులే, మధ్యలో వద్దు. యెహోవా మహిమా నీ మీద ఉదయించెను, తేజరిల్లుమో నీకు వెలుగు వచ్చెను. ఆయన మహిమా నీ మీద కనబడుచున్నది, అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది. ఆయన మహిమా నీ మీద ఉన్నది, అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది.
ఎమ్మో నీవు తేజరిల్లుమో, ప్రభువు కొరకు ప్రకాశించుమో. ఎమ్మో నీవు తేజరిల్లుమో, ప్రభువు కొరకు ప్రకాశించుమో. యెహోవా మహిమా చూడుము భూమి మీద, చీకటి కమ్ముతున్నది, జీవవాక్యము చెబుని జ్యోతి వలెలెమ్ము. చూడుము భూమి మీద, చీకటి కమ్ముతున్నది, జీవవాక్యము చెబుని జ్యోతి వలెలెమ్ము. జనముని వెలుగునకు మరుగిడి వచ్చెదరు, రాజులని ఉదయ కాంతికి త్వరపడి వచ్చెదరు. ఎమ్మో నీవు తేజరిల్లుమో, ప్రభువు కొరకు ప్రకాశించుమో. ఎమ్మో నీవు తేజరిల్లుమో, ప్రభువు కొరకు ప్రకాశించుమో. యెహోవా మహిమా ఒంటరి అయిన వారు వేయి మంది అగును, ఎన్నిక లేని వారు బలమైనట్టి జనమగును. ఒంటరి అయిన వాడు వేయి మంది అగును, ఎన్నిక లేని వారు బలమైనట్టి జనమగును. మహిమా నీ మీద ఉదయించును, తేజరిల్లుమో, నీకు వెలుగు వచ్చెను. ఆయన మహిమా నీ మీద కనబడుతున్నది, అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, అందుకని యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1-3 వచనాలు చదివితే ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఇదిగో లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఏం చేస్తుందంట? ప్రకాశిస్తుంది. ఎప్పుడు ప్రకాశిస్తుందంటే పౌలు గారు అదే గుర్తు చేస్తున్నాడు. ఎప్పుడైతే ఆత్మీయంగా నిద్రలో నుండి నువ్వు మెల్కొని ప్రభు దగ్గరికి వస్తావో అప్పుడే ప్రకాశిస్తాడు దేవుడు నీ మీద. ఎప్పుడైతే మృతులలో నుండి అనగా పాపములో నుండి అపరాధములో నుండి నువ్వు లేచి వస్తావో అప్పుడు దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క వెలుగు నీ మీద నా మీద ప్రకాశించటానికి సిద్ధముగా ఉంటుంది. కనుక పాపంలో ఉండి క్రీస్తు మహిమ నాకు రావట్లేదంటే ఎట్లా వస్తుంది? అపరాధము చేస్తూనే, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూనే, దేవునికి ఆయాసకరమైన పనులు చేస్తూనే యెహలోక సంబంధమైన జీవితాన్ని గడిపితే దేవుడు నీ మీద ఎలా ప్రకాశిస్తాడు? మన జీవితంలోకి వెలుగు ఎలా వస్తుంది? మన జీవితంలో మంచితనం ఎలా వస్తుంది? మన హృదయంలో ఎలాంటి పరిశుద్ధత వస్తుంది? అందుకని మీరు మృతులలో నుండి ఏం చేయాలంటే లేచి రాత్రివేళ సజీవుడైన యేసు దగ్గరికి రండి. సజీవుడైన యేసు దగ్గరికి వస్తే మన జీవితం అంతా ఎలా ఉంటుందంట? ప్రకాశిస్తుంది, వెలుగు ఉంటుంది. వెలుగంటే 2 మాటల పైన చెప్పాడు. ఎఫెసీ రాసిన పత్రిక ఇప్పుడే చదువుకున్నా. వెలుగంటే 3 క్రియలు మనలో ఉండాలి. ఏమంటుందో పైన వచనాలు చదివి నేను ప్రార్థన చేసి ఈ సమయాన్ని నేను దైవజనులకి అప్పగిస్తాను. ఏమంటుందో ఒకసారి పైన వాక్యాన్ని ఒకసారి మనం చూద్దాం అండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోనే సమస్త విధములైన
ఒకటి చూడండి, వెలుగులో నడవటం అంటే సమస్త విధమైన మంచితనము, నీతి, సత్యం అని వాటిలో కనపడుద్ది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అంధకారంలో నుంచి బయటకు వచ్చానని ఎవరన్నా చెప్పుకుంటే వారి జీవితంలో ఏముండాలంటే, ఒకటి ఏముండాలి? మంచితనం ఉండాలి. ఆ మంచితనంలో నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమిస్తారు, అంతేనమాట. రైట్. రెండోది ఏమన్నాడు? నీతి ఉండాలి. అది మానవుని నీతి కాదు, ఈ లోక నీతి కాదు, లేదా కుల నీతి కాదు, వేరే వేరే నీతి కాదు, ప్రభు నీతి మనకు కావాలి. రైట్. మూడోది ఏమన్నాడంటే, అమ్మ సత్యం. సత్యం అంటే చాలా భయం నాకైతే, మీకు ఎట్లుందో నాకు తెలియదు. సత్యం అంటే నాకు భయం. కారులో వస్తూ మా సహోదరులు అడిగా, ఈరోజు అంతా ఇంటి దగ్గర కూడా డిస్కస్ చేస్తే, అసలు ప్రకటన గ్రంథంలో అబద్ధికులు దేవుని రాజ్యానికి చేరరాని ఉంది అబ్బాయి, అసలు ఇంకెవరన్నా పరలోకలు కనపడతారా అని అడిగే నేనే, నాకు డౌట్ వచ్చి. అబద్ధికులు ఏం చేయరు? పరలోక రాజ్యం చేరరు. మరి ఎవరన్నా ఉన్నారా అంటే ఉంటారు, కంపల్సరీగా ఉంటారు, లేకుండా ఏముండదు. లేకపోతే ప్రభు ఎందుకు చెప్తాడు? అందుకనే వెలుగులో మనం ఉన్నామంటే, క్రీస్తు నీ మీద నిజంగా ప్రకాశిస్తే, ప్రకాశించబడుతున్న వెలుగు అనబడుతున్న వాక్యము నీ హృదయంలో స్థాపితమైతే, నిలబడితే నువ్వు సత్యాన్నే ప్రకటిస్తావు. ఆయన మన కొరకు వచ్చాడు, పాపుల కొరకు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు. ఆయన నమ్మిన వారికి నిత్య జీవం ఉన్నదని చెప్తావు, దానిని ఆచరిస్తావు. అటు కృప మన గ్రామ ప్రజలకి, సంఘానికి, ఇక్కడ చేరబడిన మనందరికీ దేవుడు ఇచ్చేలాగిన ప్రతిదినం మనం ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము చీకట్లో ఉన్నాము, వెలుగులోకి రావాలని ఆశపడుతున్నాడు ప్రభు. మనం మృతులలో ఉన్నాం, మనం ఏం చేయాలి? ఇప్పుడు సజీవుల గుంపులోకి రావాలి. ఇదిగో నిద్రిస్తున్నాం ఆత్మీయంగా, మేల్కొని ప్రభు దగ్గరకు వస్తే ప్రభు మన మీద ప్రకాశిస్తాడు. ఆయన మహిమ మన మీద ప్రకాశిస్తుంది. ఆయన మహిమ మన మీద ప్రకాశిస్తే ఇతరులకు మేలు చేస్తాం, సత్క్రియలు చేస్తాం, ఇతరులను ప్రేమిస్తాం, అవసరమైతే ప్రాణం కూడా పెడతాం ప్రభులాగా. ఆయన ఇంకనేమంటున్నాడంటే, మనము నీతిగా నిజాయితీగా బ్రతుకుతామంటే ఈ లోకంలో ఆయన మన మీద ప్రకాశిస్తే మనం ఇంకేం చేస్తాం? సత్యాన్ని గురించిన ప్రకటన తప్పక చేస్తాం. మనం అలా జీవించాలని ఆశపడదాం. ఒకవేళ జీవించలేని అనుకుంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం అడిగితే దేవుడు తప్పక మనకు సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడి యొక్క కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. నాకు ఇట్టి సమయాన్ని దయచేసిన లాజరస్ సాయి గారికి, సంఘానికి నా ప్రత్యేకమైన